డూ యూ లవ్ మీ? ముప్పై 32 వచ్చాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటా? పెళ్లి చేసుకుంటావా లేదా? చచ్చిని గడుపును పుడతారా? త్వరగా పెళ్లి చేసుకోరా. నాకు తెలియదు. చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలి. ప్లీజ్ చేసుకోరా. సరే పెళ్లి చేసుకుంటా. విక్రమ్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా? విక్రమ్, నేను జాబ్ మానేసాను తెలుసా? ఏ? ఆ జాబ్లో ఉంటే అస్సలు టైం దొరకదు. నీతో టైం స్పెండ్ చేయలేను. పెళ్ళాక ప్రయారిటీస్ మారుతాయి కదా. నాకు నువ్వే ఫస్ట్ ప్రయారిటీ. తను అడిగిన దానికి సూటిగా అవును ప్రేమిస్తున్నాను అని సమాధానం చెప్పగలను, కానీ నిషాతో అబద్ధం చెప్పటం నాకు ఇష్టం లేదు. ఏమైంది? చెరుగు. ఎప్పుడు స్పేస్ కావాలి స్పేస్ కావాలి అంటావు కదా. చెరుగు. నాకెక్కడ స్పేస్ ఉంది ఇక్కడ? సరే పడుకో. పెళ్ళైన తర్వాత లైఫ్ లాంగ్ మీరిద్దరే కలిసి ఉండాలి. ఉంటారా? రేపు మీ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? అవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాకే ఇక్కడ దాకా వచ్చాం. విక్రమ్ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. విక్రమ్తో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు డివోర్స్ కావాలి. బాగా ఆలోచించారా? మీ దగ్గరికి వచ్చామంటే బాగా ఆలోచించినట్టే. నిన్నెవరు అడగల. తెయ్యి మొహం వేసుకుని. నాకొకటి చెప్పండి. డూ యూ బోత్ హేట్ ఈచ్ అదర్? నో. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరే వచ్చి మేము పెళ్లి చేసుకుంటాము అన్నారు. ఇప్పుడు మీరే వచ్చి విడిపోతాము అంటున్నారు. మేం చెప్పి ఒప్పించడానికి మీరేం చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు మా పెద్దరికంతో మిమ్మల్ని ఒప్పించినా కలిసి బ్రతకాల్సింది మీరే. మాట్లాడవేరా బెల్లం కొట్టిన రాయిలాగా. ముఖంలో కొంచెమైనా బాధ ఉందా నీకు? ఏంటే ఇప్పుడు నీకోసం బోర్మని ఏడవాలా? అమ్మా కాసేపుండు. ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకరికొకరు కంపాటబుల్ కాదు నిషా. ఏం జరిగినా కలిసి ఉండాలనే ఆలోచనే కంపాటబిలిటీ తీసుకొస్తుంది. తనకు వాళ్ళు కావాలనుకుంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ చేసుకోవాలి నిషా. సారీ ఆంటీ, అన్ని ఆలోచించుకున్నాకే ఇక్కడ దాకా వచ్చాం. విక్రమ్తో ఇక నా వల్ల కాదు. పోయాళ్లే దరిద్రుడు అనుకున్నాను. 7 రూపాయల్లో వచ్చి దిగాడు. ఇప్పుడు ఎవరి గురించే? ఇంకెవరి గురించి? నా మొగుడు గురించి. నీ తాత ఉన్నన్ని రోజులు ఏడిపించుకు తిన్నాడు. నేను కాబట్టి సరిపెట్టుకున్నానే. ఈ కాలం పిల్లలు ఎందుకు సరిపెట్టుకుంటారు? శారదా. నారదా, నీ ఇష్టం నాయనా. మీరు డెఫినెట్ గా విడిపోతారంటే మేము ఇబ్బంది పడము. నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు. అదేంటి అట్టంట? వాళ్ళిద్దరూ సర్దుకుపోతారంటే నేనేమైనా చెప్పగలను. విడిపోతారంటే నేనేం చెప్తానమ్మా? ఏ నువ్వలరా కూర్చో. మీరిద్దరూ నాకొక మాట ఇవ్వాలి. భార్యాభర్తలు విడిపోవడం అంటే అది చిన్న విషయం కాదు. అది మీకు, మాకు, మన ఫ్యామిలీ అందరినీ ఇబ్బందిలో పడుతుంది. నలుగురితో మాటలు పడి ఇద్దరి జీవితాలు అల్లరవడం నాకిష్టం లేదు. కలిసి ఉండలేకపోయారు కాబట్టి విడిపోయారు, అంతే. ఇక ఎటువంటి గొడవలొద్దు. సరే ఆంటీ. చూడండి, వీళ్ళిద్దరి లైఫ్కి ఏం కాకుండా మనమే చూసుకోవాలి.
విక్రమ్ గురించి మాకు తెలియదు కానీ నిషా మాత్రం మీలాంటి మంచి ఫ్యామిలీని వదులుకుంటుంది. ఆలోచిస్తే నిషాయే కాదు, ఇక తనతో ఉండటం నా వల్ల కూడా కాదని అనిపిస్తుంది. అది కూడా తన వల్లే తెలిసింది. చాలామంది డివోర్సెస్ పెయిన్ఫుల్ అని అంటారు. డివోర్స్ కన్నా ఇష్టం లేకుండా ఒకళ్ళతో ఉండటం అది అంతకంటే కష్టం. కోర్ట్ దీని నుండి బయటపడటం ఎంత కష్టమో అక్కడ లాయర్స్తో డీల్ చేయటం అంతకన్నా కష్టం. క్రిమినల్ లాయర్స్ అయితే ఎంత చెడ్డోడినైనా మంచోడని ప్రూవ్ చేయగలరు, కానీ డివోర్స్ లాయర్స్ ఎంత మంచోడినైనా చెడ్డోడని ప్రూవ్ చేయగలరు. సార్ సార్ ఏంటమ్మా? డైవర్స్ కేస్ సార్. డ్రైవర్సా? జీవితం వేసే జోక్స్ ఎలా ఉంటాయంటే, ఖర్చు పెట్టడానికి ఒక్క రూపాయి లేకపోయినా వాడి పేరు కోటేశ్వరరావు అన్నట్లు ఎన్నో కుటుంబాలను విడదీసిన అతని పేరు కుటుంబరావు, విడాకుల స్పెషలిస్ట్. ఏంట్రావు చాలా హ్యాపీగా ఉన్నా? ఏంటి సంగతి? అవును సుబ్బారావు, ఏంటి దీంతో 50వ కేసు. అబ్బా. ఇది గోల్డెన్ జూబ్లీ. ఆహా, ఏమి లేదు, మా వాడికి విడాకులు కావాలంటున్నాడు. ప్రాబ్లం ఏంటి సుబ్బారావు? ఏమి లేదు, వాళ్ళ ఆవిడ వాడితో మాట్లాడటం లేదు. వట్రసుడి అంటారు తెలుసా? ఆ, 100 కుక్కరిలో ఒక్కడికే ఉంటుంది. ఆ, అది మీ వాడికి ఉందయ్యా. అబ్బా, ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని లేడీస్ మాట్లాడితేనే వస్తాయి. ఓహో, ఇప్పుడు మీ వాడికి ఏం తెలియట్లా ఈ విషయం గురించి? పెద్ద లక్కీ ఫెలో వాడు. వెళ్ళి చెప్పోడికి. ఆహా, అలాగే రా. ఏవండి, మీ క్లయింట్ మా క్లయింట్ వచ్చారా? అదిగోండి సార్ వచ్చారు. ఏవండి, ఒక మగాడు కారు తీసి పెళ్ళాం కారు డోర్ ఓపెన్ చేశాడంటే అది కొత్త కారైనా అయి ఉండాలి, కొత్త పెళ్ళాం అయినా అయి ఉండాలి. వాళ్ళిద్దరికీ మనతో పర్లేదు, మరెందుకు వచ్చినట్టు ఇక్కడికి? హలో రావు గారు. రాజా, నా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తలు కలిసి కోర్టుకు రావటం ఫస్ట్ టైం చూస్తున్నాను రాజా. అన్నట్టు దారిలో మీ ఇద్దరు కాంప్రమైజ్ కాలేదు కదా? ఏమీ లేదు, ఇది నా 50వ కేసు కదా. గోల్డెన్ జూబ్లీ అని నాకు సన్మానం పెట్టారు రాజా ఈ రోజు ఈవినింగ్. మీ ఇద్దరు నిజంగానే సెపరేట్ అవుతున్నారా? మేము సెపరేట్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు కొట్టుకోవట్లేదు. అయినా సెపరేట్ అవ్వాలంటే కొట్టుకుంటూ సెపరేట్ అవ్వాలా? ఇలా అవ్వకూడదా? అది కాదు. చూడండి, మేము కేవలం భార్యాభర్తలుగా ఉండలేకపోతున్నాం, కానీ మేము ఇంకా ఫ్రెండ్సే. వినడానికి వెరైటీగా ఉంది, చాలా బాగుంది. హాఫ్ సెంచరీ దగ్గరలో సిక్సర్ కొట్టినట్టుగా ఉంది. మీరు వెళ్ళండి. మరి మీరు? నాకు 51వ కేసు రెడీ. తమాషా ఏంటంటే వాళ్ళిద్దరి ఏజ్ కూడా 51. ఫస్ట్ హియరింగ్ కదా రాజా, పైగా జడ్జి గారు మన ఫ్రెండ్, అన్నీ మాట్లాడి పెట్టేశా. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. సార్ పేపర్స్. మొదటి హియరింగ్ పూర్తయింది, ఇంకొన్ని హియరింగ్స్ ఉంటాయి. ఈలోపు మీరిద్దరూ మ్యారేజ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ అవ్వాలి. హలో అండి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను నాన్న. అమ్మా, మీ లాయర్ ఎక్కడా? ఇప్పుడే ఫోన్ చేసింది పవిత్ర, దారిలో ఉన్నా అని చెప్పింది. అన్నట్టు మర్చిపోయాను, మీకు చెప్పలే కదా, సౌమ్య పవి జూనియర్, సో తనే నా ఫైనల్ హియరింగ్ హ్యాండిల్ చేస్తుంది. పవిత్రనా? ముందే చెప్పాలి కదమ్మా. తనతో బయట మాట్లాడమే కష్టమండి, కోర్టులో ఏం మాట్లాడతావండి? తను టికింగ్ టైం బాంబు రాజా. అదిగో పవి. హాయ్.
అమ్మా పవిత్ర, ఈ కోర్టు మొత్తంలో నువ్వే కదా పంచువాలిటీగా వచ్చేది. నువ్వే లేటుకు వస్తే ఎలాగా? సరిగ్గా చూడండి, 5 నిమిషాల ముందే వచ్చాను. విక్రమ్ కదా? హాయ్ విక్రమ్. థ్యాంక్స్ విక్రమ్. ఏ ఇష్యూ చేయకుండా నా క్లయింట్ అడగగానే మ్యూచువల్ డివోర్స్కి ఓకే అన్నందుకు. మీలాంటి వాళ్ళు కొంచెం రేర్. అవునండి, నేను చాలా రేర్. ఆ థ్యాంక్స్ లో పావో ముప్పావో నాకు కూడా క్రెడిట్ కావాలి తల్లి. కోర్టులు ఇచ్చిన నాలాంటి లాయర్ దొరకండి నీకు. సార్, మీరు నా లాయరా నిషా లాయరా? లోపలేం మాట్లాడాలో మీ ఇద్దరికి క్లియర్ కదా? ఎస్ ఎస్, క్రిస్టల్ క్లియర్. రోజు ఇక్కడ మూడు పిల్లల గొడవలు చూసి చూసి ఇంటికి వెళ్ళి నా పిల్లలతో గొడవపడి దీనమ్మ జీవితం, నా బతుకు రచ్చబండి అయిపోయింది. చూడు రాజా, ఈ కోర్టులో మనకి ఆర్గ్యుమెంట్స్ ఏ ఉండవు. డైరెక్ట్ గా డైవోర్స్. ఓకే, ఫార్మాలిటీస్ సరిపోతుంది కదా. కిషోర్ అండ్ రమ్య, ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోమని అన్నయ్య పిలిచేది. కోర్టులో బ్యానర్స్ లేవా? కిషోర్, నువ్వేంట్రా ఇక్కడ? విక్రమ్, నువ్వేంట్రా ఇక్కడ? కట్. నాకు తెలుసు మామ, 2 years బ్యాకే గెట్ టుగెదర్ లో నా పిల్లం ఒక ఏడు మొహంది రోది సూరత్ అని నువ్వు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అవును, ఏం చేస్తున్నావు? ఆమె మోటివేషనల్ స్పీకర్ రా. ఏ ఫర్ అచీవర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టా. ఈ మధ్య యూట్యూబ్ లో ఛానల్ కూడా స్టార్ట్ చేశా. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ రా. ఆ పైన బెల్ ఐకాన్ నొక్కాలి. నువ్వు నొక్కితే సరిపోదు, అంతే. జస్ట్ కింద కామెంట్. నేను అడిగింది అది కాదు, కోర్టులో ఏం చేస్తున్నావని. మన ప్రాబ్లమా? అదిగా, అదే నా ప్రాబ్లమ్. బికాస్ ఆఫ్ దిస్ స్విచ్ ఎవ్రీ డే 100 ప్రాబ్లమ్స్ రా. ఐఎమ్ ఫెడ్ అప్ రా, లిటరలీ ఫెడ్ అప్. అండ్ షీస్ సో వైలెంట్ రా. షీస్ లైక్ ఎ వైల్డ్ బోర్. నువ్వు మోటివేషనల్ స్పీకర్ కదరా, మోటివేట్ చేయొచ్చు కదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఇట్రా, తనకు ముందు నుంచే బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ రా. నా మోటివేషన్ వల్లే బాక్సర్ అయిందిరా. ఇప్పుడు నా మీద బాక్సింగ్ చేయడం ఏంట్రా? షీస్ లైక్ కట్టప్ అయిన బాహుబలి రా. ఒక హస్బెండ్ కి కిక్ బ్యాక్ కి తేడా తెలియని మెంటల్ రా అది. ఐఎమ్ ఫెడ్ అప్ రా, ఫ్లిప్పింగ్ బ్యాడ్లీ. ఐఎమ్ ఫెడ్ అప్ రా, ఐఎమ్ లిటరలీ ఫెడ్ అప్. సార్ పక్కనే ఉండమని చెప్పాను. ఓకే సార్, ఓకే సార్. రే, ఐ యూజువల్లీ డ్రౌన్ మై ప్రాబ్లమ్స్ రా, బట్ షీ రిఫ్యూజెస్ టు గో స్విమ్మింగ్ రా. లేడీ వైల్డ్ బోర్, అడవి పంది. చూసావా? షీఈస్ వెరీ ప్రెడిక్టబుల్. ఎ పెథటిక్ మిక్స్ ఆఫ్ జాన్ విక్ అండ్ అరుంధతి. కిషోర్ అండ్ రమ్య ఉన్నారా పోయారా? ఉన్నాం సార్. మా ఇద్దరికంటే ఆ జడ్జి గారికి తొందర ఎక్కువ ఉంటుంది. బట్ ఈ లుక్స్ లైక్ ఎ క్యూట్ బాయ్. ఐల్ బి బ్యాక్. ఓకే ఓకే. 2 years ముందే చెప్పాడు నీ గురించి. రోతి సూరత్. ఇతనెవరు? హిస్ మై లాయర్ సార్, అందుకే హీల్స్ వేసుకోమని చెప్పా. నీ పక్కన ఉన్న లాయర్ గురించి కాదు, నీ వెనకాల ఉన్న అతనెవరు? ఓ, హిస్ మై పర్సనల్ అసిస్టెంట్ సార్. సారీ. బయటికి పంపించు. ఇస్ ఇట్ నెసరీ సార్? పంపించవయ్యా. ఓకే సార్, యూజువల్ డిస్టెన్స్ లో ఉండు. మీ ఇద్దరికి పరస్పర విడాకుల అంగీకారమేనా? సార్ పరస్పరంగా పరంపరంగా 100% సమ్మతమే సార్. లేకపోతే చంపేస్తుంది సార్ ఇది. షీస్ ఎ వైల్డ్ బోర్. ఓ, నోరు మూసుకో. యు జిప్ ఇట్, యు వైల్డ్ బోర్. ఓవర్ యాక్షన్ చేస్తే చితాకు కొడతా. ఏం చేస్తావే? ఇట్లనే మాట్లాడతాం. యు వైల్డ్ బోర్. ఏం బిక్తావు? ఏం బిక్తావు? ఇంకా డెమో కావాలా? అయింది సరిపోలే. ఎదుగో అయిపోతావురా రై. టచ్ అప్, హైడ్రేషన్, కాస్ట్యూమ్. I might be drained, but I'm trained. కొట్టి కొట్టి నువ్వలసిపోలేమో గానీ గోడ కొట్టిన బంతిలా 2 నిమిషాల్లో బౌన్స్ అయిపోతా. అప్ టు యూ సీ. యువర్ నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆఫ్టర్ 10 days. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. డెమో చూస్తే గానీ మీకు అర్థం కాలేదనుకుంటా. బట్ నెక్స్ట్ హియరింగ్ లో నేను చెప్పుకోవడాలు మీరు వినుకోవడాలు లాంటివి కాకుండా డైరెక్ట్ గా డివోర్స్ ఇచ్చేది సార్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కష్టమమ్మా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు, విడాకులు తీసుకున్నప్పుడు వాయిదాలు తప్పవు. చేసిన చాలు, ఇక బయలుదేరండి. ఐ అండర్స్టాండ్. సీ యూ వెన్ ఐ సీ యూ. బై. వైల్డ్ బోర్. వీడెవడో దరిద్రుడు. ఇప్పుడు అర్థమైందారా?
సినిమాలో హీరో హీరోయిన్కి పెళ్ళవగానే ఎండ్ కార్డ్ ఎందుకు పడుతుందో ఎందుకురా? వాళ్ళ లైఫ్ కూడా అక్కడితో ఎండ్ అని సింబాలిక్గా చెప్పడానికి రా. సర్లే, ఈ కోర్ట్ కచేరీ అయిన తర్వాత ఫోన్ చేయి, మందిద్దాం. అండ్ డోంట్ గెట్ హర్. ఇట్స్ గోన్ బి ఎ బాయ్స్ నైట్. లేడీ Idiot. ఇదిగోండి మన కేసు ఫైల్. ఇదేం రసపండు. ఇదే మీ ఫైనల్ హియరింగ్. మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా, లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా? లేదు యువర్ ఆనర్. నువ్వమ్మా? నాకు కూడా. సరే, ఇంకేంటి, ఫేర్వెలేనా? ఫేర్వెలా? ఫేర్వెల్ ఏంటి? మనం ఇంకా ఫ్రెండ్సే కదా. అచ్చా, బై ద వే నాకు షెర్టన్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది. అరే, కంగ్రాచులేషన్స్. చెప్పలేదేంటి? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్. ఒక్కొక్కసారి మనకి కష్టమైనవి, కరెక్ట్ అనిపించేవి రెండూ ఒకటే. నిషాని వదిలి వెళ్ళటం అలాంటిదే. విడిపోయిన ప్రతి భార్యాభర్త వెనక ఎన్నో అపార్థాలు ఉంటాయనుకుంటాం. నిజానికి వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే విడిపోతారేమో. గ్రైండింగ్ బాగా చేయాలి నేను కదా. చూసుకుంటా మేడం. చూసుకోండి. ఏం ప్రవీణ్, పొట్ట బాగా పెంచావు? ప్రెగ్నెంటా కంపతీసి? డాక్టర్ మసాలా మానేమన్నారు. ఇక్కడ పని చేస్తూ ఎలా మానేస్తాడో. ఏమైంది? అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉంది. షెఫ్గా జాబ్ వచ్చిందంట. అమ్మా, నాకు డివోర్స్ దాకా వచ్చినందుకు నువ్వు హర్ట్ అయ్యావా? నీ లైఫ్లో అన్ని డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు. నువ్వు తీసుకునే డెసిషన్స్కి ఒక ఫ్రెండ్గా ఎస్ చెప్పగలను గానీ ఒక అమ్మగా ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా. కొన్ని రోజులు నాతో ఉంటావా? అమ్మా, నాకు కొంచెం టైం కావాలి. నీ ఇష్టం. ఒకడివే అని నేను గారాబం చేశానేమో. చిన్నప్పుడే లేస్తే ఒకటి, కూర్చుంటే ఒకటి, ఫట్ 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 మని వేసి ఉంటే ఈ టైంకి కరెక్ట్గా వచ్చేవాడివి. తప్పు నాదే. నువ్విలా అయిపోవడానికి నేనే కారణమని మీ అమ్మమ్మ అంటుంది. ఆలోచిస్తే ఒక్కోసారి అదే నిజం అనిపిస్తుంది. మరోవైపు నువ్విలా ఒంటరిగా అయిపోతావని నాకు భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. సార్, ఆ న్యూ జాయినీ సార్, మీ గురించి ఎలా విన్నాను సార్ నేను. సార్, ఇంట్లో కూడా వంట మీరే చేస్తారా, మేడం చేస్తారా? మీకు పిల్లలు ఉన్నారా సార్? అసలు మీకు పెళ్ళైందా సార్? ఏ, ఆ టాపిక్ వదిలేరా. పెళ్ళైందనే కదా అడిగాం. ఏదో విడాకులుందో అని అడిగినట్టు అలా వెళ్ళిపోయాడేంటి? ఎవరు సార్? పవి అని. ఓ పవి, పవి, నీకేమైనా పిచ్చా? నోర్మల్. యా, ఎక్స్క్యూజ్ మీ. వస్తుంది సార్. విక్రమ్ కదా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఉంటావని. జస్ట్ కిరింగ్. యా, పూలాటానికి వచ్చాను. యా, ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఒక చిన్న పార్టీ, మ్యారేజ్ ముందు. వాట్? మ్యారేజా? అంత తొందర ఏమొచ్చింది? వై? అంటే
అంత తొందర వచ్చింది, లైఫ్ కొంచెం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. దట్స్ మై ఇంటెన్షన్. మ్యారేజ్ నాకు కాదు, అక్కడ ఉంది కదా తన నా ఫ్రెండ్, తనది. ఓ, తనకైతే చాలా లేట్. నేను కంగ్రాచులేట్ చేశానని చెప్పు. సరే అయితే నేను వెళ్ళాలి. బాయ్. బాయ్. బాయ్ అండి. సార్ 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 ఎవరు సార్ తను? మీ కాలేజ్ మేటా? సార్ సార్ అయితే ఏమై చేసే సినిమాలో నాగ చైతన్య సమంతలాగా మీరు నైబర్స్ కదా? ఎస్, మీరిద్దరు ఎక్స్ లవర్స్. అప్పుడు ఎద్దు గొడవ విడిపోయారు. ఇప్పుడు ఇలా చూడగానే మళ్ళీ మొదలైంది. అంతే కదా? అంతే కదా? మళ్ళీ మొదలైంది. ఫేజ్ బాగుంది కానీ తను నాకు నా వైఫ్ కి విడాకులు ఇప్పించిన లాయర్. నీ ఎక్స్ వైఫ్ డివోర్స్ లాయర్ ని లవ్ చేస్తున్నావా? సచ్ ఎ షేమ్లెస్ ఫెలో యు ఆర్. ఒక అమ్మాయికి ఇప్పుడే విడాకులు ఇచ్చి అప్పుడే వెంటనే ఇంకో అమ్మాయి లవ్ చేయడానికి సిగ్గు ఎలాగో లేదు, పక్కన పెట్టు. కనీసం భయం వేయడం లేదా? రే, ఒక ఫ్లాప్ సినిమా చూసి భయపడినోడు బాహుబలి చూడటానికి ఎందుకు భయపడతారా? రే, తనేమో ఆయుర్వేదం రా, నువ్వేమో ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలో ఉన్న పారాసెటమాల్. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతురా? డివోర్స్ తర్వాత చాలా లోగా ఉన్నాను రా. అప్పుడే పవిన్ చూశాను, కనెక్ట్ అయ్యాను. తనలో ఏదో ఒకటి ఉందిరా. చూడు, లారీ గుద్ది 108 ఫోన్ చేసే ముందే అంబులెన్స్ వస్తే ఏ రిలీఫ్ ఉంటుందో ఆ రిలీఫ్ ఉందిరా. పవిన్ హలో 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 హలో, నేను మోటివేషన్ స్పీకర్ ఇక్కడ. అలాంటి చెత్త ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వాలి, నువ్వు కాదు. ఆయన పవిన్ లవ్ చేయడం అంటే ఒక లోడెడ్ గాని తీసుకుని వాళ్ళ చేతికిచ్చి పాయింట్ బ్లాంక్ లో పెట్టి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపదు అని అడిగినట్టుంది. సొల్లాపి సొల్యూషన్ చెప్పు. అయినా ఇప్పుడు పవిన్ ఎలా చూడాలి? సరదాగా కోర్టుకు వెళ్దామా? నువ్వు సరదాగా వెళ్ళొద్దాం అని చెప్పేది కోర్టుకి రా, కేబీఆర్ పార్క్ కాదు. అయినా నేను అక్కడికి సచ్చినా రాను. లాస్ట్ మంత్ డివోర్స్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి అక్కడే చెట్టు కింద టైప్ రైటర్గా సెటిల్ అయిపోయేవాడిని. అండ్ బై ద వే, పవిన్ లాయర్ కాదు. తమరి డివోర్స్ కేసు వాదించిన ఇంపాక్ట్ కి మొత్తం ప్రొఫెషన్ కే డివోర్స్ ఇచ్చి పారేసింది. అదేంట్రా? ఒక్క నిమిషం చూడు. సంతోషంగా ఉండాలంటే సింగిల్గా ఉంటే సరిపోదు, ఫోన్లో సిగ్నల్ కూడా ఉండాలి. బఫరింగ్ అవుతుంది, ఆగు. హాయ్ వ్యూయర్స్, మీట్ మిస్ పవిత్ర, 28 years old, న్యూ బిజినెస్ విమెన్. తన లాయర్ ప్రొఫెషన్ వదిలేసి కంపెనీ స్టార్ట్ చేశారు. అసలు తన ఐడియా ఏంటో తన మాటల్లోనే విందాం. మా కొత్త వెంచర్ పేరు రీసెట్. డివోర్స్ తీసుకోబోయే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే డివోర్స్ అయిన వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఒపీనియన్స్ తెలుసుకుని అంతా ఓకే అనుకుంటే లైఫ్ రీసెట్ చేయొచ్చు. వీఆర్ ఎ కమ్యూనిటీ ఫర్ డివోర్సీస్. రే రవి ఏంట్రా? అరే రీసెట్ అని కొత్త కంపెనీ రా. నీళ్ళ డైవర్స్ అయిన వాళ్ళకి లైఫ్ సెట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ రా. రిజిస్టర్ అవరా. ఇప్పటివరకైనా సరిపడదేంట్రా? అరే అలా కాదురా, ఎంతకాలం ఇలా ఉంటావు ఒక్కడివే తన్నే తలుచుకుంటూ? జస్ట్ మూవ్ ఆన్ మ్యాన్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్, బట్ చాలా మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా. మేం డిఫరెంట్. వాళ్లకు మ్యారేజ్ అంటే కేవలం కమర్షియల్స్ అండ్ కాస్ట్ బేస్డ్గా ఉంటుంది. మేము వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ మీద గైడ్ చేస్తాము. అండ్ యు నో వాట్, లాయర్గా చాలా కేసెస్ చూశాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది, వాళ్ళు మా కంపెనీ ద్వారా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు. డివోర్స్తో ఆగిపోవాలా? వై కాంట్ దేర్ బి లైఫ్ ఆఫ్టర్ డివోర్స్? డివోర్స్ అయిన వాళ్ళు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ కంపాటబుల్ పార్ట్నర్ ని కలుసుకోవాలనుకుంటున్నారా? రీసెట్ లో జాయిన్ అవ్వండి. పవి, షీస్ అ బ్యూటీ విత్ బ్రెయిన్స్. నో వాట్ అ కాన్సెప్ట్. అచ్చం నా లైఫ్ కోసం స్టార్ట్ చేసినట్టుంది. ప్రపంచంలో తమరు ఒక్కరే డివోర్స్ ఉన్నారు మరి. బట్ సీరియస్లీ రా, వాట్ ఎ రిలేటబుల్ కాన్సెప్ట్ కదా. అందుకే అంటారు ఏదైనా చెడు జరగగానే వెంటనే మంచి జరుగుతుందంట. అటు నా పిల్ల వెళ్ళింది, ఇటు రీసెట్ వచ్చింది. అండ్ బై ద వే, నెక్స్ట్ వీక్ రీసెట్ వాళ్ళ ఇనాగ్రేషన్ పార్టీ అంట. నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఫస్ట్ 30 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తారంట. ఒక మంచి మేనర్స్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను రా. రే, నా పేరు కూడా రిజిస్టర్ చేసావా?
అంత మెచ్యూరిటీ ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? ఆ మెచ్యూరిటీ లేకనే తమరి పేరు కూడా రిజిస్ట్రేషన్ ఓ చేయించాను. థ్యాంక్స్ భయ్యా. పవికి దగ్గర అవడానికి దీనికన్నా బెటర్ ఆప్షన్ దొరకదు. పైగా తను డౌట్ కూడా చేయదు. నువ్వు నాకు తోడుగా కూడా ఉంటావు. తోడుగా సాధారణంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా సరే తోడుగా స్కూల్కి వెళ్తారు, లేకపోతే ట్రిప్కి వెళ్తారు. మన దరిద్రం ఏంట్రా, తోడుగా డివోర్స్ కోర్టుకి వెళ్తాం, లేకపోతే రీసెట్కి వెళ్తాం. అండ్ బై ద వే నేను మాత్రం జెన్యున్ గా పెళ్లి చేసుకుందామని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను రా. ఇట్స్ టైమ్ టు మేకప్ ఫర్ మై బ్రేకప్. మీటూరా? అది కాదురా, నా ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లా. లాస్ట్ వీక్ పెళ్లి చూపులకు వెళ్తే నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పి రిజెక్ట్ చేసింది తను. మీటూరా? ప్రామిస్, నాకు కూడా అదే జరిగింది. సో ప్రపంచం అంతా మనల్ని సెకండ్ హ్యాండ్ చేసింది అనమాట. అఫీషియల్ గాను లీగల్ గాను. అండ్ బై ద వే మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను కదా, తనకు సెకండ్ హ్యాండ్ అంటే ఏ రేంజ్ లో అసహ్యం అంటే ఎక్కడ సెకండ్ వేవ్ లో కోవిడ్ వస్తుందేమో అని చెప్పి ఫస్ట్ వేవ్ లో కోవిడ్ తెచ్చేసుకుందిరా. అందుకే ఎవరైనా సెట్ అయిందా అంటే రీసెట్ అయిందని చెప్తా. లెఫ్ట్ రైట్ అరే దేఖో. మన కర్మేంట్రా ఇట్లా తగలబడింది. బ్రిటిషర్స్ నుంచి తెచ్చుకున్న ఫ్రీడమ్ పెళ్ళాం చేతిలో పెట్టి మళ్ళీ పెళ్ళాం కోసం ఇక్కడ రావడం ఏంట్రా? నువ్వు చిన్నప్పుడు కిచెన్లో సీక్రెట్గా బూస్ట్ నాకినప్పుడు నీ చేతుకున్న అదృష్ట రేఖలు కూడా నాకేసి ఉంటావు. అరే నువ్వు పంచేయాలనే కిచెన్ లోపలికి వెళ్ళారా? షెఫ్ని కదరా. చెప్పావా ఇందాకే? This is actually much better than what we expect. Hey! Hi Vikram. What a surprise. నువ్వేంటి ఇక్కడ? యూట్యూబ్లో చూశాను, మెంబర్గా జాయిన్ అయ్యాను. That's good. Welcome then. థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్, చాలా మంచి కాన్సెప్ట్. I am also freshly divorced like him. Before my tragedy ends up as a comedy, I want to find a good partner. బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ప్లేస్ కూడా అదిరిపోయింది. ఇది పాత వేర్ హౌస్ కదా? ఓల్డ్ వేర్ హౌస్ అయితే ఏమైంది? మళ్ళీ దానికి లైఫ్ ఇద్దాం. మనం చేసేది కూడా అదేగా. భలే చెప్పారు. Hi sir. Whistling. Sir. Can I get your details please? Oh. Let me tell about myself. గుర్తుకు రావడం అంటే గుర్తులు రావడం కాదు, తెచ్చుకోవడం. నువ్వు తెచ్చుకుంటేనే కదా గుర్తులు వస్తాయి, లేకపోతే రావు కదా. See, memories are not memories. Sir, నేను అడిగింది మీరు ఎవరు? మీ పేరేంటి? అరే I'm a motivational speaker, god damn it. మీ ఏజ్ ఎంత? గెస్ చేయండి. See, it's the original hair. No Botox. Tight jaw. See, my age is like wine. It gets better with it. Sir. Do you like wine? సార్ ఇవన్నీ నాకెందుకు సార్? All I want to... నీ వల్ల నేను టార్చర్ అనుభవిస్తున్నా. నన్ను నాశనం చేసి నా పిల్లల్ని నాశనం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లలు నాశనం చేసింది నీ వల్ల. నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నా తెలుసా? I think there is some motivation. Hold it for me, please. అనవసరంగా Hey, పిల్లలు ఏంటి మేనర్స్ లేకుండా అర్చుకుంటా? అందుకే నాకు నచ్చలే. ఐ వాంట్ డివోర్స్. ఈమె నీకు నచ్చకుండానే ముగ్గురు పిల్లలు కదా? ఏదో 3 రాత్రులు అలా వర్షం కురచడం వల్ల ఇంత జరిగింది నాకు. ఈ బొచ్చులో వర్షానికి ముగ్గురు పిల్లలు కంటే నువ్వు చిరపుంజికెళ్తే అది చెన్నై వేసేవాడిగా. నాకు అవన్నీ ఏం తెలియదు సార్. నాకు డైవర్స్ కావాలి. ఈ ముగ్గురు పిల్లల్ని ఎలా పంచుకోవాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్తో మేడం దగ్గరకు వచ్చినా ఏదో ఒకటి మీరే చేయాలి సార్. నేను చెప్తా ఐడియా. వచ్చిందా? a+b² = a² + b² + 2ab. అర్థమైంది. మీరు వెళ్ళిపోండి అమ్మా, మేము మాట్లాడుకుంటాం. ఒక్క ఐడియా. ఇంకొక వర్షం కోసం రాత్రి కోసం వెయిట్ చేసి ఇంకొక పిల్లోనే కదా, దాంతో 4 అవుతారు. ఇద్దరిద్దరుగా పనిచేసుకోవచ్చు. అప్పుడు ఫుల్ హ్యాపీ. సూపర్ సార్. మీరు ఫ్యూచర్ లో మోటివేషన్ స్పీకర్ అవుతారు. రాసుకోండి. బట్ ఆల్రెడీ వన్. హలో, నేను ఆల్రెడీ మోటివేషన్ నువ్వు రిజిస్టర్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. కానీ నువ్వు సీరియసే కదా విక్రమ్? నిషా చెప్పిందిలే నీ గురించి. పెద్ద ఫ్లర్ట్ అంటగా. కుకింగ్ నేర్పిస్తావని చెప్పి ఎప్పుడూ అమ్మాయిలతో కిచెన్ లో ఉంటావుంటగా. చూడండి, మీ క్లయింట్ చెప్పిన మాటలని నమ్మి నన్ను జడ్జ్ చేయబాకండి. అయినా నాకు కూడా ఇక్కడ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకచ్చు కదా. నా రేంజ్కి ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు. అలా కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఏదో సరదాగా అన్నాను. అంతా బానే ఉంది కానీ ఒక మంచి మందు సెటప్ ఉండుంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడుకోవచ్చు. అప్పుడే కదరా నిజాలు బయటకు వచ్చేది. ఇట్ బి ఫన్ టు గో హై అండ్ టాక్ టు చిక్స్, యు నో, జస్ట్ ఓపెన్ అప్. నిజంగా కంపానియన్ కోసం వెతికే వాళ్ళకి ఇది, నీలాంటి డెస్పోస్ కి కాదు. ఇడియట్.
Dear Shira, your future spouse called me Despora. I can't take this shit. వెళ్ళిపోదాం. కార్ స్టార్ట్ చేసి కొంచెం ఏసీ ఆన్ చేయి. డన్. ఎలా కనబడుతున్నాను రా డ్రైవర్ రా అక్కడ చూడు. నిజాయితీ, నమ్మకం, ప్రేమ ఒక రిలేషన్షిప్లో చాలా అవసరం. పెళ్లి 4 మంత్రాలు చదివితే అయిపోతుంది, కానీ ఆ పెళ్లి నిలవాలంటే వాళ్ళకి కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. వాటికి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. విన్నావా? కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ అంటే అసలు వాటికి నీకేమైనా సంబంధం ఉందా? కనీసం దాని స్పెల్లింగ్ అని వచ్చా? మనకెందుకురా, హ్యాపీగా వెళ్ళిపోయి చిల్లు బేరు కొడదాందా. అయినా నీకు ఇంకో బ్రేకప్ అవసరమా? మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడొచ్చు. పోరా. ఇగో. ఎక్స్క్యూజ్ మీ పవి, హీ వాంట్స్ టు టాక్. హాయ్, నేను మీ అందరిలాగా సెపరేటెడ్, డివోర్స్డ్, వాటెవర్ యూ కాల్ ఇట్. మీకు విషయం తెలుసా? పవి నా వైఫ్కి డివోర్స్ లాయర్. సారీ, నా ఎక్స్ వైఫ్ నిషా. నేను ఒకప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మీరు నమ్మరు. నిజానికి స్నేహానికి ప్రేమకి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటితేనే ఒక కొత్త ప్రపంచం. పెళ్లి చేసుకునే ప్రెషర్లో నిషా నేను ఆ గీత దాటాలనుకున్నాం, దాటలేకపోయాం. అది పాపం తన తప్పు కాదు. నిషా ఒక అమాయకురాలు. తనవి జస్ట్ చిన్న చిన్న కోరికలు అంతే. కలిసి కూర్చుని కాఫీ తాగటం, చేతులు పట్టుకొని లాంగ్ వాక్స్కి వెళ్ళటం, థియేటర్లో సినిమాలు చూడటం, అంతకు మించి కొంచెం ప్రేమ అంతే. అది నిజంగా నేను ఇవ్వలేకపోయాను. నేను నా సొంత ప్రపంచంలోనే ఉండిపోయాను, బయటికి రాలేకపోయాను, వర్క్లో బిజీ అయిపోయాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. నా సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీకి తను అడ్జస్ట్ అవ్వలేకపోయింది. అయినా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటారు చెప్పండి? సినిమాల్లో తప్ప. జీవితంలో నిజంగా నాలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. చూడండి, నేను ఒక షెఫ్ని. ప్రపంచంలో అన్ని వృత్తుల్లో ఎక్కువ ఫెయిల్ అయ్యేది వంటవాళ్లే. కానీ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ బాగా చేయగలననే నమ్మకంతో ట్రై చేస్తూ ఉంటాం. నేను కూడా అంతే, ప్రేమలో కూడా. ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి రావటం చాలా కష్టం. దాన్ని దాటి మరొకరితో ముందుకెళ్ళటం అనేది ఇంకా కష్టం. ఆ ప్రయత్నంలో మాకు చేయూతనివ్వటానికి ఈ రీసెట్ని స్థాపించినందుకు నా జోహార్లు పవి. హాయ్. హాయ్. సో ఏంటి వాళ్ళ థెరపీ? థెరపీయా? కమ్ జాయిన్ us. ఓకే. Hi guys and welcome Miss Mitra. Mitra ma'am is a world-renowned therapist. లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్తో నార్మల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్లో మార్పులు తీసుకురావటంలో షీస్ అన్ ఎక్స్పర్ట్ అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హర్ హియర్. వీఆర్ రియలీ ఆనర్డ్ మ్యామ్. ప్లీజ్. హాయ్ గైస్, మిమ్మల్ని నేను అసలుకి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. యునో
ఫర్ టేకింగ్ సచ్ అ బోల్డ్ అండ్ అ పాజిటివ్ స్టెప్. మనము ఒక సైకాట్రిస్ట్ కు వెళ్ళినా లేదా థెరపిస్ట్ కు వెళ్ళినా మన కల్చర్ లో మనల్ని కొంచెం వియర్డ్ గా చూస్తారు. లైక్ వీఆర్ కైండ్ ఆఫ్ కుకు, యునో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇందులో తప్పే లేదు. ఒక్కోసారి మనకి తెలియకుండానే సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎస్, మెంటల్ హెల్త్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ టు బీ అ ప్రయారిటీ. మీ మెంటల్ హెల్త్ మీకు చాలా అవసరం. మీరు సంతోషంగా ఉంటేనే ఇంకొకరిని సంతోషంగా ఉంచగలరు. ఇట్స్ ఓకే టు నాట్ టు బి ఓకే. నన్ ఆఫ్ us are perfect. We are all perfectly imperfect. Let's share our stories. Open our hearts. Ready for the journey, guys? Because I am. Dowry harassment, physical, mental and sexual harassment की victim అయ్యాను. అందరు అడ్జస్ట్ అవ్వమని చెప్పారు. సొసైటీ, ఫ్యామిలీ, అది ఇది అని. ఇంకొక రోజు నా వల్ల కాలేదు. డిసైడ్ అయిపోయాను. అతని మీద కేసు ఫైల్ చేసి డివోర్స్ తీసుకున్నాను. మేము సెపరేట్ అయ్యి 6 years అవుతుంది. ఇప్పుడు తను అబ్రాడ్లో ఉంది. కానీ నాకే చాలా టైం పట్టింది అందులోంచి బయటకు రావడానికి. అతనికి ఒక ఎఫైర్ ఉంది, అది కూడా నా ఫ్రెండ్తోనే. నేను తను ఎంత హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసినా ఎప్పుడేదో బ్లేమ్ చేస్తూ ఉండేది. లైఫ్లో ఎప్పుడు బెటర్ ఆప్షన్స్ కావాలనేది. అందుకే ఒకరోజు నాకన్నా నా బాస్ బెటర్ ఆప్షన్ ఉంది. ఒక మనిషిని అంత ఇష్టపడి ప్రేమించిన తర్వాత మన లైఫ్, మన ఎమోషన్స్, అందుకే మ్యూచువల్ డివోర్స్కి అప్లై చేశాం. కానీ తను కంపెన్సేషన్ కావాలంది. నేను ఇవ్వనన్నాను. జైలుకైనా వెళ్తాను కానీ నేను చెయ్యని తప్పు డబ్బు ఇవ్వకూడదు అనుకున్నాను. నువ్వే. వెల్, పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. నేను తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదో లేకపోతే తనే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందో తెలియదు కానీ అలా జరిగిపోయింది. ఇప్పటికీ ఫ్రీ అండ్ హ్యాపీగా తిరిగే భార్యాభర్తలను చూస్తుంటే ఐ గెట్ ఎ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఎ ఫెయిలియర్. ఐఎమ్ ఎ డిజాస్టర్ యాక్చువల్లీ. అంత లేదు, కలలేదు పడింది యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. ఎంగేజ్మెంట్ రింగ్ అయిపోయింది, వెడ్డింగ్ రింగ్ అయిపోయింది, ఇప్పుడు సఫరింగ్ కూడా అయిపోయింది. పిశాచ్ అది. యా, ఫుడ్ బాగుంది కదా. హాయ్, మే ఐ? షూర్, ఇట్స్ హాట్. ఈ బార్బిక్యూ ఐడియా బాగుంది, థ్యాంక్స్. నీకు తెలుసా, ఈ బార్బిక్యూ మన నాగరికతకి నాంది. యా, బార్బిక్యూ ఇస్ ద రూట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. అవును, ఇనవే కరెక్టే కదా. అవును, కోతుల్లా ఉన్నప్పుడు ఆదిమానవులు ఇలాగేగా తిన్నారు. మనిషి కోతి నుంచి వచ్చాడని అంటానికి బార్బిక్యూ ఓ పెద్ద ప్రూఫ్. మనలో కోతి ఇంకా ఉన్నాడు. మనలోనా? సరే, నాలోనే. ఏంటి? ట్రై చేయి, సూపర్గా ఉంటుంది. విక్రమ్, ఫుడ్ అదిరిపోయింది. థ్యాంక్స్. అయినా లైఫ్లో దీనికి మించి ఇంకేం కావాలి చెప్పు? కొంచెం ప్రేమ, ఇలా కొంచెం మంచి ఫుడ్. యా. అవును,
దీన్ని ఎలా కాలుస్తారో తెలుసా? ఈ మంటని లో అండ్ స్లో అంటారు. అచ్చన్న జీవితంలోనే. అప్పుడు కంట్రోల్ తీసుకో, నచ్చినట్టు చేసుకో, నీ చేతుల్లోనే ఉంది. అదే ట్రై చేస్తున్నాను కదా. నిషా చెప్పింది కరెక్టే, ఫ్లర్టే వీడు. ఏంటి? ఏం లేదు. పవి నిన్న ఒకటి అడగొచ్చా? నువ్వు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నావు? ఇప్పుడు అదంతా అవసరమా? రీసెట్లో తింటున్నప్పుడు మాట్లాడకూడదని రూల్ ఏమైనా ఉందా? ఫుడ్ ఇస్ ద సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ అంటారు తెలుసా? ఇట్స్ వెరీ ఫనీ. నువ్వు నీ డైలాగులు. పవి సరదాగా అడుగుతున్నాను. ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? ఫస్ట్ తక్కువ మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బార్బెక్యూ మీద బోల్డ్ అని లెక్చర్లు ఇచ్చి నా ప్లేట్లో ఉప్పు వేయటం మర్చిపోకూడదు. అయ్యా సారీ. ఫుడ్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అంట, సాల్టే లేదు. ఇప్పుడు విక్రమ్, నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో చెప్పలేదు. ఎలాంటి అమ్మాయి కావాలా? తనకు తానుగా ఉండాలి. అంతేనా? పవి, ఇట్స్ నైస్ కదా? ట్రూ. హే పవి, నీకు గిటార్ వచ్చన్నావు కదా? Please. Come on, Pavi. Play చేయాలి. Play చేయాలి. అంతే. Take it. పాడాలి. Come on. అది Try. ఒకరోజు మన కోసమే ఎవరో ఒకళ్ళు నీ లైఫ్లోకి వస్తారని అంటారు. నాకు పవిని చూసినప్పుడు అలాగే అనిపించింది, కానీ ఇలా వస్తుందని మాత్రం అనుకోలేదు. లేకపోతే గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేదాన్ని. ఏంటి నవ్వుతున్నారు? చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. వాళ్లే చెప్తారు టేస్ట్ నచ్చదని. టేస్ట్ నచ్చలేదని చెప్పడానికి ఏజ్తో సంబంధం ఏముంది? కరెక్ట్ కదా? ఏదైనా ఎవరికైనా నచ్చడానికి అసలు ఏజ్తో సంబంధం ఏముంది? నేను డ్రింక్ గురించి చెప్పాను. నేను డ్రింక్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు దేని గురించి అనుకున్నావు? ఏం లేదులే. ఉండు చెప్తా. తమరు ఏజ్ ఎంత బాబు? నీకు తెలుసు కదే, మళ్ళీ ఎందుకు అడుగుతావు? 28. ఆహా, తమరు ఆధార్ కార్డ్ చూపిస్తారా? ముందు ఇద్దరు నీ నోట్లో కొన్ని నెలల్లోనే మేము అలా కలిసిపోయాం. ఇద్దరు కలవాలని రాసుంటే కలుసుకుంటారంతే. అది యాక్సిడెంట్ కాదు, డెస్టినీ. పవి, ఈ 10 నెలలు ఎలా గడిచిపోయాయో తెలియట్లేదు కదా. ఏదో టీనేజ్ వయసుకి వెళ్ళిపోయినట్టుంది. ఓయ్, మనది టీనేజ్లో వచ్చే అట్రాక్షనో ఇన్ఫాచ్యుయేషనో కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉండగలమని తీసుకున్న డెసిషన్. తెలుసులే, ఊరికే చెప్తున్నాను అంతే. సైలెంట్ గా రీసెట్ లో రిజిస్టర్ అయ్యి నన్నే లైన్ లో పెట్టావుగా. ఏయ్, లైన్లో పెట్టడం ఏంటి? నేను చూడగానే కనెక్ట్ అయ్యాను. కలుద్దామని రీసెట్కి వచ్చాను. అయినా ఎవరెవరికి కనెక్ట్ అవుతారో ఎవరికి తెలుసు? అవునవును. రేపు మీ రెస్టారెంట్లో 3 members కి టేబుల్ బుక్ చేయి. ఎవరికి? సర్ప్రైజ్. బాయ్. అవునవును. హాయ్ పవి. హాయ్. అమ్మా, నాన్న, తను విక్రమ్. నమస్కారం అండి. చెప్పాను కదా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. విక్రమ్, నువ్వు నమ్మవు, తనకెన్నో పెళ్లి సంబంధాలు చూశాను, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. అడిగితే ఎవరో హానెస్ట్గా లేరని చెప్తుంది. ఫైనల్లీ యు ఆర్ దట్ గై. నేను తనకు చాలాసార్లు చెప్పి చూశాను, కానీ తను నా మాట వినట్లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పెళ్ళి ఇవన్నీ మీకు కొత్త కాకపోవచ్చు,
మా సైడ్ మాత్రం విడాకులైన వాడికి ఇచ్చి చేస్తే కొంచెం తేడాగా చూస్తారు. పవి విషయంలో మీరు షూర్ కదా? చూడు విక్రమ్, తన మాటలేం పట్టించుకోకు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? వెరీ సూన్ నాన్న. నేను వేడని వేడను కలగా మిగిలే గగనేను. నేను వేడని వేడను నేనే. మళ్ళీ డైవర్సా? ఏమయ్యా ఈసారి నీకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తా. కొత్త కేసులో రెగ్యులర్ కస్టమర్ లాగా అయిపోయావు కదా. నాకు తెలుసురా ఇట్లా జరుగుద్దని. నువ్వు మీ తాతలాగే ఊరికొక కాపురం పెట్టు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా? దొంగ సచ్చినోడా, దొంగ సచ్చినోడా. విక్రమ్, are you okay? విక్రమ్, విక్రమ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కసారన్న ప్యానిక్ అటాక్ వస్తుందని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది. నా కర్మ అది నాకు పవి పెళ్లి చేసుకుందాం అనగానే వచ్చింది. విక్రమ్, are you okay? యా, I'll be okay. సరే, నేను వెళ్ళాలి. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. ఏమైందిరా? ఏం జరిగిందో తెలుసా? పవి వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగేసింది. ఏ అవునా? అవునేంటి, నేనప్పుడే పెళ్లికి రెడీగా లేను. తను అలా అడగగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే పెళ్ళింటమ్మా, తనకేమైనా పిచ్చా? తనకు కాదు పిచ్చి, నీకే. అసలు పెళ్లిదాకా రాదని ఎలా అనుకున్నావు? ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నీ ప్రాబ్లం ఏంట్రా? అమ్మా, నిషాతో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మళ్ళీ అప్పుడే పవితో ఎలాగా? అన్నీ ఇంత ఫాస్ట్గా అంటే నా వల్ల కాదు. ఇదేం ఫాస్ట్ కాదు. 10 నెలలైంది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇంకేం కావాలరా? ఒకటి చెప్పనా, తను లాయర్, పైగా లైఫ్లో తనకి చాలా క్లారిటీ ఉంది. అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తానంటే ఇంకా ఆలోచిస్తావేంట్రా? నీ వయసు తెలిసి, నీ డివోర్స్ గురించి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నా మాట వినరా, పవితో ఉన్న రిలేషన్షిప్ పాడు చేసుకోకు. ఊ అను. ఈరోజు మీ అందరికి స్పెషల్ మోటివేషన్ ఇవ్వమని పవి నన్ను స్పెషల్గా రిక్వెస్ట్ చేసి పంపింది. చెప్పేటప్పుడు నన్ను చూడాలి, ఓకే? సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను సారీ అనే 6 అక్షరాల పదం గురించి మీకు చెప్పబోతున్నాను. హలో, సారీ 6 కాదు 5. సి, నువ్వు ఆల్రెడీ మోటివేట్ అయిపోయావు. సో మీరందరూ మోటివేట్ అవ్వడానికి రెడీ అయిపోయారనమాట. మనం ఒక పర్సన్కి సారీ చెప్పడం అంటే మనం తప్పు వాళ్ళు రైట్ అని కాదు. మనం ఎదుటి వారికి ఈ తప్పు రైట్ అనే నాన్ సెన్స్ కట్టి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు అని అర్థం. అసలు మాకి మోటివేషన్లు క్లాసులు పీకడానికి నువ్వేం సాధించావు లైఫ్లో? నేను సారీ చెప్పాను రా. ఏంటి, సారీ చెప్పావా? ఎస్, ఐవ్ రీచ్ నిర్వాణా. వాట్ ఎ ఫెంటాస్టిక్ ప్లేస్ ఇట్ వాస్. రే, తప్పు చేసి సారీ చెప్పేవాడు నిజాయితీ పరుడు. అబ్బా, సగం తప్పే తనదైనప్పటికీ సారీ చెప్పేవాడు తెలివైనవాడు. అసలు తప్పే చేయకుండా సారీ చెప్పే మహానుభావుడేరా మొగుడు, హస్బెండ్. అంటే మీరు? ఎస్ ఎస్, నేను ఒకప్పుడు మొగుడినేరా. ఇంతకంటే ఏం కావాలరా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి? కమాన్ రా, నన్ను చూడమని చెప్పేండి. ఎందుకు ఏడుస్తున్నావురా? నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందన్నా. లైఫ్ అంతేరా, ఇట్స్ లైక్ ఎన్ ఆల్జిబ్రా. లెట్ మీ టెల్ యు గైస్, sometimes you think of your ex and ask yourself why. No, please don't ask me about Zenda.
వచ్చాడు కాంప్లికేటెడ్ ట్రిగ్నోమెట్రీ. నిషాతో డివోర్స్ అన్నావు, సెకండ్ టైం కలిసావు పవితో ప్రేమ అన్నావు, ఇప్పుడు థర్డ్ టైం కలిసావు పవితో పెళ్ళి అంటున్నావు. పెళ్ళని నేను అనట్లేదురా, తనంటుంది. అరే ప్లీజ్ రా, నీ పెళ్లి కోసం మాత్రం ఎదురు చూస్తున్నాం రా. చేసుకుంది ఒకసారి చాలదా? అయినా పాన్ ఇండియా ఎదురు చూడటానికి ఇదేమన్నా ప్రభాస్ పెళ్ళా? నా పెళ్ళిరా. రే కొంచెం టైం ఉంటే అంతా సెట్ అయిపోతుంది, నాకు తెలుసు. టైం కెన్ చేంజ్ ఎనీథింగ్. సరే అలా అయితే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేసి. మళ్ళీ మొదలైంది. ఇవన్నీ నీకు కొత్త ఏంట్రా? నిషాతో ఇన్ఫినిటీ వారు, పవితో ఎండ్ గేమ్. యు ఆర్ ద జోకర్ వితౌట్ బ్యాట్మెన్ రా. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు కదరా. రే పవీరా, ఇక్కడ నేను ఎందుకు రా? హెల్ప్ కి నువ్వు నా ఫ్రెండ్ కదా. ఏం హెల్ప్ రా? నేను చంపేస్తే మోసుకెళ్ళడానిక? యా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అది చూడలేదు. మా పేరెంట్స్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేయమంటే చేశాను. ఇప్పుడు అంతా ఓకేనా? చాలా కంగారు పడ్డాను. ఓకే ఓకే. పవి నీతో కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ నీకు కూడా చెప్పాలి. ఆగు, సీక్రెట్. 1 minute. సర్ప్రైజ్. కమ్. ఇదిరా టైమింగ్ అంటే. నీ లైఫ్ లో స్పైస్ వచ్చేసిందిరా మామ. స్పైస్ ఏంట్రా? మౌస్ ప్లూరల్ మైస్ అన్నప్పుడు స్పౌస్ ప్లూరల్ స్పైసే కదరా. ఏంట్రా ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ? అదేం క్వశ్చన్? రీసెట్ కి ఎందుకు వస్తారు? జీవితం సాగనాగించడానికి. నో ఆఫెన్స్ సార్. ఇంతకీ సింగిలేనా నువ్వు, లేకపోతే ఎవరన్నా? నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. వీడికి నువ్వు నేనని తేడా లేదు. ఛాన్స్ దొరికితే నిన్ను కూడా లవ్ లో పడేస్తా. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే వాడికి ఛాన్స్ ఇవ్వను. ఈస్ ఎ బ్లడీ థానోస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఐ మీన్ వి ఆర్ ది అవెంజర్స్ రైట్, అండ్ యు ఆర్ ద బ్లాక్ విడో. సరే సరే నువ్వు వెళ్ళి ఇప్పుడు. ఓయ్ ఎన్ని హడావిడి. నీకేదో పని ఉంటుంది కదా, వెళ్ళు. విక్రమ్ తనకేం పనిలేదు, ఫుల్ ఫ్రీ. అయితే పవికి పని ఉంది. చాలా మందికి ఇంటర్వ్యూలు తీసుకోవాలి. వైశాలి కొత్త క్లయింట్స్ పంపించారు. ఓహో ఓకే. సో తమరింకా వైశాలితో టచ్ లో ఉన్నారన్నమాట. యువర్ మౌత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ప్రాబ్లమ్స్ రా మావా. నీకు డివోర్స్ ఇచ్చి మంచి పని చేశాను. నిషా, షీ ఇస్ డెఫినెట్లీ ద బ్లాక్ విడో. మీ ఇద్దరి మధ్యలో ఇబ్బందిగా నేనెందుకు? ఉండరా, కొంచెం మోటివేట్ చేయరా. మోటివేషన్? హై 1 second. ఐ జస్ట్ పుట్ సమ్ మ్యూజిక్ ఫర్ అంబియన్స్. లిసన్ టు మీ. మనం తప్పు చేస్తే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు, కరెక్ట్ చేస్తే తప్పని చెప్పేవాళ్ళు మంచు. మనం ఏం చేసినా తప్పని, అమ్మో తప్పు. మనం తప్పు చేసి తప్పని చెప్పేవాళ్ళు, కరెక్ట్ చేసి కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మంచు. మనం అయ్యో ఒక నిమిషం ప్రాక్టీస్కి వస్తాను. ఇక్కడ ప్లీజ్. పవి నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇందాక అన్నావు కదా, చెప్పు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? పవి నేను చెప్పేది కొంచెం వింటావా ప్లీజ్? టైం పాస్ అనుకుంటున్నావా నన్ను? ఎప్పుడు నీ గురించి అలా అనుకోలేదు. నేను ఇప్పుడు మన పెళ్లికి రెడీగా లేను అంతే. ఎవరు దీనికి రెడీగా ఉండరు విక్రమ్. రెడీ అవ్వాలి. మనిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఇంకేం కావాలి? సరే నీకు టైం కావాలంటే తీసుకో, నేను వెయిట్ చేస్తాను. బట్ ఎందుకు టైం కావాలో ఇప్పుడే క్లియర్ గా చెప్పు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా, లేక అసలు పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా? చెప్పు విక్రమ్. ఇంత సూటిగా నిలదీసి నా దగ్గర సమాధానం లేని ప్రశ్నలు అడుగుతారేంటి వీళ్ళు? అప్పుడు నిషా, ఇప్పుడు పవి. ఇంతసేపు నువ్వు ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నీ దగ్గర సమాధానం లేదు అంతేగా? చెప్పు విక్రమ్, నిన్ను ఎలా నమ్మాలి? సారీ విక్రమ్, నేను నీలా కన్ఫ్యూజ్ జోన్లో బ్రతకలేను. నీకేమైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటే అవి నీకు నువ్వే క్లియర్ చేసుకోవాలి. వాటి వల్ల నేను నా లైఫ్ రిస్క్ చేయలేను. నాకు మాత్రం
ఒక రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్ అంటే అది పెళ్లితోనే ఎండ్ అవ్వాలి. కొన్ని విషయాల్లో నేనింకా ఓల్డ్ స్కూలే. పవి, నేను చెప్పేది కూర్చోబెంటావా? ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ నీ దగ్గర సమాధానాలు లేనప్పుడు ఏం మాట్లాడకు విక్రమ్. నువ్వు ఇంకా వెళ్ళొచ్చు. పవి, ఇది బ్రేకప్ అయినా నాకు మాత్రం పెళ్లి కాకుండానే డివోర్స్ అయినట్టే. మళ్ళీ ప్యానిక్ అటాక్ వచ్చేలా ఉంది. కిచెన్ మైండ్ డైవర్ట్ చేయాలి. దీనమ్మ నంబర్ బ్లాక్ చేసిందేంటి? హే పవి, ఇది చూడు. బిజినెస్ ఉమెన్ మీటప్ నెక్స్ట్ వీక్ ఉందంట. వెళ్ళి రీసెట్ ఐడియాని ప్రెజెంట్ చేస్తే ఫర్ షో మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది. నేను చూశాను. ప్రెసెంటేషన్ రెడీ చేయి, వెళ్దాం. ఓకే, డన్. హాయ్ పవి, నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? సరే వదిలే. చూడు, ఈ 10 నెలలు మనం ఎంత బాగున్నాం. నాతో నీకేం ప్రాబ్లం లేదు, నీతో నాకేం ప్రాబ్లం లేదు. పెళ్ళప్పుడు ఎందుకు, కొన్నాళ్ళు ఇలాగే ఉందాం అంటున్నాను, అంతేగా. దానికి ఎందుకు అంత ఇబ్బంది? సరే, ఇది చెప్పు. మనకి పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి గొడవైందనుకో, అప్పుడేం చేస్తావు నువ్వు? ఇదేమన్నా క్రిస్టఫర్ నోలన్ సినిమానా? నేను నా ఫ్యూచర్లోకి వెళ్ళి నేనేమో ఆలోచిస్తున్నానో తెలుసుకుని మళ్ళీ ప్రెసెంట్లోకి తిరిగి వచ్చి చేతులు కట్టుకుని నీతో చెప్పడానికి? ఓకే, మనం గొడవ పడ్డాం. ఆప్షన్ ఏ, నువ్వు నన్నొక మాట, నేను నిన్నొక మాట అనేసుకుంటాం. ఇంకక్కడితో దాని గురించి వదిలేస్తాం. ఆప్షన్ బి, గొడవ పడతాం, ప్రాబ్లం ఏంటో తెలుసుకునేందుకు ట్రై చేస్తాం, సాల్వ్ చేస్తాం. ఆప్షన్ సి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతాం. ఎంసెట్ ఎగ్జామ్స్ లో లాగా ఈ ఆప్షన్స్ ఏంటి? అదే అనుకో. ఫస్ట్ ఒక ఆప్షన్ చెప్పు. ఆ ఆప్షన్స్ లో నా ఆన్సర్ లేదు. తెలుసు. నేను చెప్పనా నీ ఆన్సర్ ఏంటో? నువ్వు అసలు ఏం మాట్లాడవు, మాట్లాడలేవు కూడా, అసలు గొడవే పడవు. కరెక్టే కదా. అయినా గొడవ పడేవాడిని ఏమాయి కోరుకుంటుంది చెప్పు. చెప్పానా నాకు తెలుసని? దాంట్లో తప్పే ఉంది. తప్పే. తప్పించుకుని తిరిగితే అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అలా ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగి పెరిగి నేనే పెద్ద ప్రాబ్లంలా కనబడతా. ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కి కోర్టులో అందరి ముందు నిల్చొని సమాధానం చెప్పాల్సొస్తుంది. ఇలా ఆల్రెడీ జరిగింది కదా ఒకసారి. ఇంకో క్వశ్చన్. నాకు పిల్లలు కావాలి. కూర్చో. నాన్న నీకేదైనా చెప్పాలనుందా? ప్రాణం పోయినా ప్రేమించొచ్చు, కానీ విడాకులైతే మాత్రం చచ్చినా ప్రేమించొద్దురా. నువ్వు నీ ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ కి ప్లాన్ చేశావు. ఇన్ఫాక్ట్ ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నావు. కరెక్ట్ గా వెళ్లే టైంకి మన కొడుక్కి యాక్సిడెంట్ అయిందనుకో. పవి, ఎందుకంత నెగటివ్ గా? మరీ ఎక్కువైంది కదా. సరే, మన కొడుక్కో కూతురికో హై ఫీవర్ వచ్చి హాస్పిటల్ కి వెళ్లాలనుకో. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు. అట్లీస్ట్
ట్రిప్ ని పోస్ట్పోన్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు. సారీ విక్రమ్, ఇక్కడ నీకు 2 ఆప్షన్సే. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఆప్షన్ సి ఉండదు. పవి ఏంటి సిలీగా ఈ క్వశ్చన్స్? నాకు ఫ్యామిలీ కావాలి. అది మనం స్పెండ్ చేసిన 10 months లాగా ఉండదు. కొన్ని కాదు, చాలా కాంప్రమైజెస్ ఉంటాయి. అవన్నీ నీ వల్ల అవుతాయా లేదో నాకు తెలియాలిగా. కలిసి బ్రతిక వాళ్ల దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. అలా అని అవన్నీ చెప్పి నేను ఫోర్స్ చేయలేను. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేను. ఐ హోప్ యు గాట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. That was my first trip. Yeah. Hi. హాయ్ విక్రమ్. Hey. సార్ మిమ్మల్ని. హాయ్, ఎలా ఉన్నావు? ఏం లేదు, ఏదో అలా ఉన్నాను. డల్గా ఉన్నావేంటి? ఏ విక్రమ్, నువ్వు జాబ్ మానేస్తున్నావా? ఏదో కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ ఓకే, కూల్ మ్యాన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. హే, ఓన్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నావా? నాకు చెప్పలా? చెప్పాలనుకున్నానమ్మా, లైఫ్లో ఏదో ఒక పెద్ద చేంజ్ కావాలి ఇప్పుడు. వాట్? బిజీ అవ్వాలనుకుంటున్నాను. బిజీ అవ్వాలనుకుంటున్నావా? డజంట్ సౌండ్ గుడ్ రా. దీని నుంచి అయినా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా? ఐ థింక్ సో. బిజీ అవుతేనే బెటర్ కదా. నీ ఇష్టం మళ్ళా. యా I'll call you back. అదే కదా, కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. ఇది నీ ఇష్టం. ఏం చేయమంటావు ఇప్పుడు? హే, నువ్వేంటి ఇక్కడ? డివోర్స్ అయ్యాక బాధపడుతుంటావు అనుకున్నాను. పర్లేదు, బానే ఉన్నావు. తను ఇప్పుడే వచ్చింది. ఎప్పుడొచ్చినా ఇప్పుడొచ్చిందని అంటావు కదా. నిజం చెప్తున్నాను. సర్లే, ఎనీవేస్ నీకు వాట్సాప్ లో మెసేజ్ పంపించాను, చూసావా? వాట్సాప్ లోనా? లేదే. నా మెసేజ్ ఎందుకు చూస్తావు? ఎనీవేస్ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, అది చెప్పడానికే వచ్చాను. వాట్? కంగ్రాచులేషన్స్. ఆంటీ నమ్మమని కూడా తీసుకురా. మరి తిను. కాంగ్రాట్స్ రోయ్. చూసినావా నీ ఎక్స్ వైఫ్కి నువ్వంటే ఎంత ప్రేమో? ఆమె ఎంగేజ్మెంట్కి నేను వెతుకుతూ మరీ పిలవనీకి వచ్చింది. ఏమైనా ఎక్స్ వైఫ్ ఎంగేజ్మెంట్కి గెస్ట్గా వెళ్ళనీకి నువ్వెంత లక్కీరా. ఎక్స్ వైఫ్ ఎక్స్ లవర్ల గురించి ఎందుకే చిరాకేస్తుంది మరి నువ్వు. సరే సరే సరే, టాపిక్ వదిలేస్తా. కానీ నాకు చెప్పకుండా రెస్టారెంట్ నువ్వు స్టార్ట్ చేసావు కదా, ఎప్పుడు స్టార్టింగ్? నెక్స్ట్ వీక్ నుంచి బేస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓ ఏ సూపర్. వెల్కమ్. ఇదే నేను లీజ్కు తీసుకున్న రెస్టారెంట్. లీజ్కి ఓకే, కానీ రెస్టారెంట్ ఏడరా? కమ్ ఆన్, కాస్త రెనోవేషన్ చేస్తే చాలు. హలో, రెనోవేషన్ కాదు, మేస్త్రి పని చేయాల. అసలు ఎట్లుందో తెలుసారా? అచ్చన్న లైఫ్ లాగానే చిందరబందరగా చచ్చింది కదా. పర్లేదు, రెండిటికి రంగేద్దాం. ఒరే నేను అట్లా అనలేదురా. ఈ లెక్కలేంటి? తప్పు ఇది. తప్పు కాదు, సరిగ్గా చూడు. లెక్కలు ఎవరు నేర్పించారు నీకు?
రేయ్, తనతో కుకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే అర్థమైందిరా ఇద్దరు కలిసి ఏదో ఒక రోజు రెస్టారెంట్ పెడతారని. ఇప్పుడు బాగా చిరాగ్గా ఉన్నాను నేను. వెళ్ళి పని చూసుకోండి. చిరాగ్గా ఉందంటరా? ఇప్పుడే తనతో ఫ్రెష్ గా ఎంజాయ్ చేసి వచ్చినట్లుంటే. చెప్తే వినడు గాని మనకి చెప్తున్నాడు. రైట్, నీకు పెళ్ళైందా? కాలే, ఐఎమ్ హ్యాపీ. అడగటం నా తప్పు. నీ మొహాన్ని ఎవరు చేసుకుంటారా? మీకు అఫైర్ ఉంది. అయితే హ్యాపీగా వెళ్ళి ఎఫైర్ చేసుకో. పో పో. నీకు పెళ్ళైందా? అయిందన్నా. మరి విడాకులు ఇచ్చేసింది. సేమ్ టు సేమ్. కొంపదీసి నాలాగా రీసెట్కి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోబాకు. తోటొద్దురా, మార్నింగే కొన్నాను, చాలా ఖరీదు. పవితో పాటు నీతో కూడా ఫైట్ చేసే మూడ్ కూడా లేదు నాకు. కాసేపు మందేస్తూ మాట్లాడదామా? నీకెంత కోపంగా ఉందో నేను అర్థం చేసుకోగలను, కానీ నీతో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంటాను. ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉంది. అదే కదా నీ ప్రాబ్లము? అవునన్నా. అయితే ప్రాబ్లం ఎవర్రా? నేనే. అంతేరా, సింపుల్. మెంటల్ నా కొడక. ఇన్ని రోజులు సైకోలాగా బిహేవ్ చేసావు. సైకో. అలా అనిపించిందా అన్న? అంత హింస పెట్టాలని అనిపించిందా నీకు? మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుందని ఎప్పుడు భ్రమలో ఉంటాం, కానీ నిజానికి కంట్రోల్ చేసేది ది విమెన్ ఇన్ అవర్ లైఫ్. అది తెలియక మనం ఓవర్ యాక్షన్ చేసి ఇలా అయిపోతాం. ఇవన్నీ మీకిలా తెలుసన్నా? నా రామాయణం అలాంటిది. అది వదిలే కానీ వైషుని ఎమోషనల్గా అంత ఎందుకు హింస పెడతావురా? సారీ చెప్పాలి ఉందన్నా. అది నీ ఇష్టం రా, కానీ ఇంకోసారి శివాలా గ్యాంగ్ వేసుకుని వస్తే లేదన్నా, సంపెత్తను. సారీ అన్నా, ఇంకిలా జరగదు. పో, బియర్ తీసుకుని వెళ్ళు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రీసెట్. ఏంటో మా ఇంటి కోడలకు రెండో పెళ్ళేంటో, సిగ్గు లేకుండా మేము వచ్చి మెక్కడం ఏంటో. మీ అమ్మగారికి ఇంట్లో ఫుడ్ సరిగ్గా పెడుతున్నావా? వచ్చినప్పటి నుంచి సిగ్గు లేకుండా మెక్కుతుంది నువ్వు ఒక్కదాన్ని. అవునరా విక్రమ్, అమ్మా. ఈ రోజు ఈ పెళ్లి అండ్ ఎంగేజ్మెంట్ మాత్రమే కాకుండా రీసెట్ 1 year యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో బెస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోయాన లైఫ్స్ మళ్ళీ న్యూ హోప్స్తో మొదలవటం. థ్యాంక్స్ పవి. ఇదంతా నీ వల్లే. రీసెట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో చాలా మంది అన్నారు, దీన్ని రన్ చేసేంత వయసు ఎక్స్పీరియన్స్ నాకు లేదని. నాకు కూడా అది నిజమేనేమో అని అనిపించింది. అప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆమె ఒక సింగిల్ మదర్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు పడి దాన్ని సక్సెస్ చేసింది. కాబట్టి ఈ ఒకేషన్ స్టార్ట్ చేయడానికి ఆమె కన్నా గొప్ప వ్యక్తి
ఇంకెవ్వరు లేరనుకుంటున్నాను. సుజా మ్యామ్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. ప్లీజ్. ఎలాగో సిగ్గు లేకుండా వచ్చాం కదే, ఎళ్ళు. వెళ్ళు. వస్తుంది. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు నిషా అండ్ లావణ్య. యూ బోత్ ఆర్ రోల్ మోడల్స్ అండ్ సచ్ అన్ ఎగ్జాంపుల్. సొసైటీలో డైవర్స్ మీదున్న టాబూ అండ్ పర్సెప్షన్ తో ఫైట్ చేస్తున్న మీరే అసలైన హీరోస్. ఇప్పుడు మీరు సాధించిన దానికన్నా సొసైటీలోకి వెళ్ళి ఎదుర్కోవడంలోనే మీరేంటో తెలుస్తుంది. లైఫ్లో ఎంతో కష్టమైన పరిస్థితులను ఎంతో అందంగా దాటారు. దానికి పవిత్ర, ఎవ్రీబడి షుడ్ థ్యాంక్ యూ. పెళ్ళికొడుకు బాగున్నాడు కదా, నిషాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అంతేలే, నువ్వు తప్ప దానికి ఎవడైనా సెట్ అవుతాడు. శారదా, నారదా. పవి, వాట్ అ నైస్ ఈవినింగ్ యూ పుట్ టుగెదర్. క్రెడిట్ అంతా నీకే. Thank you. రియలీ నైస్. పవి, దిస్ ఇస్ చరణ్, హాయ్. మై కజిన్, యుఎస్ లో ఉంటాడు. నీకు ఓకే అంటే రీసెట్ ని యుఎస్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి ఇది. ఇది మనం గ్లోబల్ గా తీసుకెళ్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా. పవి, టైం అయింది, నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. సో ద ఈవెంట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ వండర్ఫుల్. యూ స్టార్టెడ్ సంథింగ్ లైక్ దిస్. గుడ్ వన్. రే మెంటలా, మ్యూజిక్ ఎందుకు ఆపావు? నాకు కూడా ఒక డ్రింక్ కలిపివే. Yeah, absolutely. But I Nice, think it next went time really well. we could I'm so probably make this a happy. little snappy. Do you think? లవ్లీ ప్రెజెంటేషన్ పవి. రియలీ గుడ్ జాబ్. Thank you. యా, Come. ఓకే. థ్యాంక్స్. అసలు నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూడాలి, అందరు షాక్ అయిపోయారు. ఇంకా చూడు మన కాన్సెప్ట్ ఎంత రీచ్ ఉంటుందో. ఎస్ పవి, బాగా ఆకలి అవుతుంది. నాకు కూడా. ఇక్కడే విక్రమ్స్ రెస్టారెంట్ ఉంది, వెళ్దామా? విక్రమ్ రెస్టారెంట్కా? ఈ టైంలోనా? నా ఐస్ ఎక్కడా? మిగిలింది నేనే వేసుకున్నా. వారిని ఈ ఎక్స్ప్రెషన్ మన కాలేజీలో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం నీతో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు తనకి ఇచ్చినట్టు గుర్తు. నేను ఇంకేమన్నా అన్నానా? అన్నానా? అసలు అన్నానా నేను? అసలు ఏమన్నా అన్నానా? పవి, పవి నువ్వేంటి ఇక్కడ? రెస్టారెంట్ ఓపెన్ ఉంటుందని వచ్చాం. పవి, ఇక్కడేం జరగలేదు. వైశాలికి నాకు మధ్య ఏం లేదు. రా వెళ్దాం. పవి, పవి ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. పవి, లిసన్ టు మీ ప్లీజ్. పవి, యు గాట్ టు ట్రస్ట్ మీ. పవి, లిసన్ ప్లీజ్. స్టాప్. ఒక చెప్పులు కొట్టుకునే అతని కొడుకు అబ్రహం లింకన్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అలా అని చెప్పి ఇప్పుడు మనం వెళ్ళి చెప్పులు కుట్టుకో వెళ్ళి చెప్పులు కొట్టుకుంటామన్నా. మీ గురించే రా చెప్పేది. అలా చేయొద్దని. మోటివేషన్ అనేది క్రాష్ కోర్స్ కాదురా రే. మీరు మారరా రే. ఎనీవేస్, కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మోటివేషన్ సాంగ్. యా, రెడీ.
Why does the sun glow? Glow. Why are you so glow? What is happening? Just go with the flow. Why does the sun glow? Why are you so glow? What is happening? Just go with the flow. Why does the sun glow? You carry it. నువ్వేంట్రా ఇక్కడ? పవి కోసం. మొన్న వచ్చి పొమ్మని చెప్పింది కదా, అయినా మరి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా? అప్పుడు తన కోపంలో ఉంది, అందుకే అని ఉంటుంది. అందుకే మళ్ళీ వచ్చాను. సాధారణంగా లవ్ ఇస్ లైక్ గోయింగ్ ఫర్ అ వాక్ ఇన్ ద పార్క్ అంటారు. నీదేమో జురాసిక్ పార్క్ లాగా ఉంటది. మూసుకుని మోటివేట్ చేసుకో. వాట్ ఇస్ ద సన్ గ్లో? వై ఆర్ యు సో లో? వాట్ ఇస్ హ్యాపీ? కానీ ఇక్కడికి వస్తే నువ్వేంట్రా వర్షం కూర్చుని రాదు ఇక్కడ? సార్ మీరు ఇచ్చిన ఐడియా ఫాలో అయ్యా. ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెన్సీ సార్. వావ్, కంగ్రాచులేషన్స్ రా. చూసేవరా, వర్షం పంటతో పాటు పిల్లల్ని కూడా ఇస్తుంది. మరి ఇంకేంటి, ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు. లేదు సార్, ఈరోజు స్కాన్ చేసా, కవల పిల్లలు అని తెలిసింది. హార్ట్ నెంబర్ మళ్ళీ ఎలా పంచుకోవాలి సార్? అన్నా నేను మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అన్నా. పర్లేదు, ట్రై అంటిల్ యూ డై. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకే అన్న. సార్ ఏం చెప్పారు సార్? ట్రై నెక్స్ట్ అంటల్ అండ్ డై. సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తా. నెక్స్ట్ ఇయర్ వర్షాలు లేవురా. బ్లడీ లవ్ స్టోరీస్. ఎక్కడ ఉంది పప్పి? లుకింగ్ ఫర్ సమ్వన్? మీరా? వినోద్ అన్న ఫ్రెండ్, ఆడి కోసం. ఓ, యు ఓకే? యాక్చువల్లీ జస్ట్ వండర్ఫుల్. యాక్చువల్గా అస్సలు బాలేనండి. యు వాంట్ టాక్? పర్లేదా? Absolutely. Come here. Tell me. సో నీ లైఫ్ లో ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. వైశాలి, నిషా, పవి, రైట్? ఇప్పుడు వైశాలి నీకు ప్రపోజ్ చేసినప్పుడు వద్దని ఎందుకన్నావు? వైశాలి నేను ఇంచుమించు ఒకటే. మా ఇద్దరికి మా సొంత స్పేస్ కావాలి. రిలేషన్షిప్ లో నేనెంత కన్ఫ్యూజ్డో తను కూడా అంతే. అందుకే పైగా తన పట్ల నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు. వాట్ అబౌట్ నిషా? నిషా ఒక అమాయకురాలు. తన తప్పేం కాదు, కానీ తను ఇమోషనల్ గా కొంచెం నీడీ. అందుకే నేను నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు. సో వి కమ్ టు పవి. పవి ఒక స్ట్రాంగ్ మైండెడ్, ఇండిపెండెంట్, ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి. నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నన్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తనకి తానుగా సాల్వ్ చేసుకుంటుంది. అండ్ షీఈస్ ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. అది చాలా రేర్ కదా. యా, సో పవి స్ట్రాంగ్ మైండెడ్, క్లారిటీ ఉన్న అమ్మాయి, ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. వండర్ఫుల్. నీ లైఫ్లో ఎవరైనా పవిలా విత్ ద సేమ్ క్వాలిటీస్ ఉన్నారా? పవిలాగానా? లేరే. కళ్ళు మూసుకొని ఆలోచించు. అమ్మా, మనం చిన్నప్పటి నుంచి ప్రేమించేది, గౌరవించేది అమ్మని. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్. దాట్స్ అవర్ ఫౌండేషన్. మనం లైఫ్ పార్ట్నర్లో మన అమ్మ క్వాలిటీస్ వెతుక్కుంటాం. నువ్వు అలాగే పవిలో మీ అమ్మగారి క్వాలిటీస్ చూసావు, ప్రేమించావు. సో మీరు చెప్పేది? లిసన్ టు మీ విక్రమ్. నీకు నీ లైఫ్ లో పవి కావాలి. షీ కంప్లీట్స్ యూ. బట్ అట్ ద సేమ్ టైం
నీకు నీ స్పేస్ కావాలి. యాక్సెప్టింగ్ యోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నువ్వు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వవు, కానీ పవి కావాలి. అయితే మీరే ఏదో సొల్యూషన్ ఇవ్వండి మ్యామ్. లేకు, నీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. సొల్యూషన్ నీలోనే ఉంది. పవి ఏదో మీటింగ్కి వెళ్ళింది, పార్టీకి వస్తుంది. పార్టీయా? ఏం పార్టీ? ఫేర్వెల్ పార్టీ. యుఎస్కి వెళ్తుంది కదా. యుఎస్ కా? ఎందుకు? రీసెట్ కోసం. ఇది కూడా మాడిపోయి వచ్చింది అలాగా. ఏంటి సార్ ఇది? ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉందిరా. నువ్వేంటి కిచెన్లోకి వచ్చావు? అదే ఎవరో ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చారు సార్. డిస్కౌంట్ అడుగుతున్నారు. మీ ఫ్రెండ్ అంటున్నారు. డిస్కౌంట్ అడిగాడా ఫ్రీగా అడిగాడా? డిస్కౌంటే సార్. అయితే నా ఫ్రెండ్ కాదు సార్. ఒకసారి రండి సార్. పద వస్తున్నాను. ఓకే సార్. దీనమ్మా, ఈ రెస్టారెంట్కి నేను చాలా సార్లు వచ్చా. ఫుడ్ చాలా బాగుంది. సార్ మీరేంటి ఇక్కడ? అసలు హలో expect చేయలేదు. రాజా. హాయ్ అండి. మీరు వస్తారని చెప్తే నేను స్పెషల్ టేబుల్ అరేంజ్ చేసేవాడిని కదా. సర్ప్రైజ్ ఇద్దామని సడన్ గా వచ్చేసా. ఈ రోజు మా పెళ్లి రోజుట మా ఆవిడ పొద్దున్నే చెప్పింది. ఏం ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు రాజా. డైరెక్ట్ గా మీ రెస్టారెంట్ కి వచ్చేసాం. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాజా. పెళ్లి రోజు అన్నాం కదా, మరి డిస్కౌంట్ ఏమైనా ఉందా? నాకు డివోర్స్ ఇప్పించారు కదండి, మీకు డిస్కౌంట్ ఇవ్వలేనా? లవ్ యూ రాజా. రాజా, ఏంటి ఫేస్ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నావు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టావా? అదొకటే తక్కువ. అదేంటి రాజా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మీరే చెప్పారు కదా టికింగ్ టైం బాంబ్ అని. టికింగ్ టైం బాంబా? ఓహో, నువ్వు పవి. అంత సీన్ లేదులేండి, అంత రివర్స్ అయింది. అంత రివర్స్ అయిపోయిందా? అఫ్ కోర్స్ నీకు ఆటోమేటిక్ అయిపోతుంది అనుకో. ఏం జరిగింది? అది ఆగు రాజా, ఈ లొకేషన్ కాదు, మా లొకేషన్. సెటప్ చేంజ్. అమ్మా, 1 year లో ఇంత జరిగిందా? మీరు నమ్మరు గారు. నా మ్యాథ్స్ టీచరు 8th క్లాస్లో అడిగినట్టు చేతులు కట్టించి మరీ అడిగేసింది. ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని. దెబ్బకి బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఇన్ కేస్ పవి ప్లేస్ లో నిషా ఉంటే నువ్వేం చేస్తావు? నిషాకి ఎంత రియాక్ట్ అవ్వను సార్. ఎందుకో? ఎందుకంటే నిషా మీ భార్య. భార్య ఎక్కడికి పోతుంది? తిట్టినా కొట్టినా ఇంట్లోనే ఉంటుంది కదా, ఎక్కడికి లేచిపోదు కదా. అందుకనే మగాళ్ళకి కొంచెం బలుపు. కానీ ఇక్కడ పవి అంటే ఓన్లీ ప్రేమ. వదిలేస్తే లేచిపోతుందని భయం. 50 మంది జంటలకి ఈ చెత్తూనే విడాకులు ఇప్పించా. నేను చెప్తున్నా, లైఫ్ పార్ట్నర్ ని అంటే భార్యని ఎప్పుడూ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. అంటే చులకనగా చూడొద్దు అని తెలుగు మీనింగ్. తీసుకున్నావే అనుకో, మన ఇల్లే తగలబడుద్ది. మన చంక మనం నాక్కోవాలి. పవి కావాలంటే తను చెప్పింది విను, పెళ్లి చేసుకో. పెళ్ళంటే ఇచ్చి పుచ్చుకోవటం అయ్యా. తనకేం కావాలో ఇచ్చేయి. పిల్లలు కావాలంటుంది సార్. ఓన్లీ పిల్లలే కదా. అవసరమా సార్ ఇదంతా? నన్ను చూడండి, నా జీన్స్తో ఇంకొకడు. అయ్యి బాబోయ్, ఈ ప్రపంచం నాశనం అయిపోద్ది. నిజమేనయ్యా, కరెక్ట్ గా చెప్పావు. నీలాంటి వాడు ఇంకొకడు భూమి మీద దిగి తిరుగుతుంటే అంతా ఆల్ అవుట్. కానీ ఏం చేస్తామయ్యా, అందరూ చేసేదే అది. మీరేనా చెప్పండి సార్. రెండోసారి ప్రేమ అంటే ఓకే గానీ పెళ్ళి ఎలా వర్కౌట్ అవుతుందండి? అవునా? నాతో రా. మళ్ళీ ఎక్కడికి? నీకు లైవ్ లో బిగ్ బాస్ చూపిస్తా. మా టీవీ బిగ్ బాస్ కాదు, మా ఫ్యామిలీలో మా ఇంట్లో బిగ్ 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 బాస్ చూపిస్తా. కమాన్ రా. అడుగు. ఆ నా కొడుకే నా కొడుకు. ఏంటి విష్ణు, ఎప్పుడు ఆ గేమ్సేనా? త్వరగా తినేసి పడుకో, రేపు పొద్దున్న నీకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. ఎందుకు అలా ఇరిటేట్ చేస్తారు? మీ పని మీరు చూసుకోండి. అది కాదు నేను చెప్పేది.
నిన్నే విష్ణు. మీరు చెప్పింది కరెక్టే సార్, కొంచెం తేడాగా ఉన్నాడు. ఎప్పుడూ వాళ్ళ అమ్మతో గొడవ పడుతూనే ఉంటాడా? అది వాళ్ళమ్మ కాదు, వాళ్ళమ్మ అంటే నా మొదటి భార్య. వాడికి 11 ఏళ్ల వయసులోనే చచ్చిపోయింది. ఐఎమ్ సారీ రావు గారు. నమస్కారం విష్ణు గారు, బాగున్నారా? ఇప్పుడు లోపల ఏం జరిగిందో ఎక్కడి నుంచో చూసాం సార్. 70 mm లో. ఏంట్రా చెత్త నా కొడక, అమ్మతో అలాగే మాట్లాడతారా? రేయ్, నువ్వు విసిరింది నా జేబులో వచ్చిందిరా. ఇలాంటి పిచ్చ పిచ్చ నాటకాలు ఆడేవంటే నా కొడక నేను ఫుట్బాల్ ఆడతాను. ఫస్ట్ తన అమ్మ కాదు, సెకండ్ ఈ వయసులో ఏం ఫుట్బాల్ ఆడుతావో నాకు తెలీదు. లైట్ తీసుకో, ఓకేనా? చూసావుగా, లైట్ తీసుకోవాలంట. 3 ఏళ్ల క్రితం నేను మీరాని కలిశాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లిడికొచ్చిన కొడుకును పెట్టుకుని నీకు పెళ్ళేంటా అని అందరూ ఎక్కిరించారు. నిజానికి మా వాడికి కూడా వాళ్ళమ్మ ప్లేస్ లో ఇంకొకళ్ళని పెట్టుకుంటే నచ్చదు రాజా. అందరినీ కాదని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నా కోసం. అవునయ్యా, నా మొదటి భార్య చాలా మంచిది. ఏదో ఆరోగ్యం బాగోలేక క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు వచ్చి తెచ్చిపోయింది. మొదట్లో వాడు చాలు నాకు వాడిని చూసుకుంటూ నేను బతకొచ్చు అనుకున్నాను. తర్వాత వాడి పనే వాడు చూసుకోవటం మొదలుపెట్టాడు. నాకు చాలా ఒంటరి అనిపించిందయ్యా. ఒంటరితనం స్లో పాయిజన్ లాంటిది. అది మనకు తెలియకుండానే లోపల మనల్ని తినేస్తుంటుంది రాజా. నా వల్ల కాలేదు రాజా, పెళ్లి చేసుకున్నా. ప్రతిరోజు ఇంటికి వచ్చాక వాడిని చూసుకుని మీరాని చూసుకుని హ్యాపీగా పడుకోవాలి. వాళ్ళ కోసం నేను కష్టపడతాను, హ్యాపీగా ఉంటాను. అది చాలు రాజా నాకు. రాజా, ఒంటరితనం అంటే మనకి తోడు లేకపోవటం కాదు, మనం దేనికోసం బతుకుతున్నామో తెలియకపోవటమే. వెధవ జీవితానికి పర్పస్ ఉండాలి రాజా. నాకు వాళ్ళిద్దరు, నీకు పవి. పెళ్లి పిల్లలు లేకపోతే ఇంక లైఫ్ లో ఏముంటుంది రాజా? తెల్లరవ్వ ఉప్మా తిన్నట్టుంటుంది. బోరింగ్ బ్రతుకు రాజా. అప్ అండ్ డౌన్స్ ఉండాలయ్యా, అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది. రెండో పెళ్లి ఎలా వర్కౌట్ అవుతుంది అన్నావు కదా, అది వర్కౌట్ అవ్వదు. మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఓకేనా రాజా? We'll have good life together. Thank you. Thank you, thank you. Thanks, bro. ఇప్పుడే చరణ్ పవికి ప్రపోజ్ చేశాడు, తను ఒప్పుకుంది కూడా. వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్ కదా. కంగ్రాచులేషన్స్ గైస్. మర్చిపోయాను, వాళ్ళిద్దరూ యుఎస్ కి వెళ్తున్నారు. వెళ్ళగానే పెళ్లి చేసుకుంటారంట. ఫోన్ ఎత్తు. నా కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్, నా మంచం మీద అడ్డంగా ఒక్కడనే పడుకోవడం. జాగ్రత్త బాబు. పవి, నువ్వు నిజంగానే యూఎస్కి వెళ్ళిపోతున్నావా? ఆ రోజు నువ్వు సడన్ గా పెళ్ళనేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఆగలేవా? చాలా లేట్ అయింది విక్రమ్. అయినా లవ్ చేసిన వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకోవటం నీకు అలవాటే కదా. విక్రమ్, ఒకరోజు కలిసి సారీ చెప్పాడు. నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టనని చెప్పాడు.
చేంజ్డ్ బిహేవియర్ ఇస్ ద బెస్ట్ అపాలజీ కదా. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. టేక్ కేర్. జాగ్రత్తగా చూసుకోరా. ఓకే అన్నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. సార్, సీతమ్మ వారి కష్టాలు లవ్ కుశలో పాత లవ్ కుశ. నిజంగా సార్, ఒక మనిషి అన్నవాడు డివోర్స్ అయిన తర్వాత లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. మనోడు మాత్రము డివోర్స్ అయిన తర్వాత లవ్ చేసుకుని బ్రేకప్ చేసుకున్నాడు. హీఈస్ బ్లడీ ఇంటర్స్టెల్లర్ సార్, రివర్స్ టైం ట్రావెలర్. ఇక దాయం జాలే కానీ పద. పవి కదా? అవును సార్. ఫైనల్ గా బాంబు డిఫ్యూజ్ అయిపోయింది. సంతకాలు కూడా పెట్టేశారు. రిజిస్టర్ మ్యారేజ్ ఓవర్. నువ్వు ఎంత చూసినా అక్కడ చేసేదేం లేదు. వాళ్ళు హ్యాపీగా భార్య భర్తలు అయిపోయి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూరా. దేనికి కిషోర్? సార్, మీకు తెలుసా వీడికి నిషాకి డివోర్స్ అయింది? తెలుసు. వీడు నిషాకి డివోర్స్ ఇచ్చాక తను హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కరెక్టే. వీడికి పవితో బ్రేకప్ అయింది, అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. వీడు వైషుని కూడా రిజెక్ట్ చేశాడు, తను కూడా తన బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అయిపోయింది. మామ, నువ్వు కేక్ అసలు. యు ఆర్ ద గోల్డెన్ లీగ్ ఆఫ్ గౌతమ్ సిటీ. నీ ఎక్స్లందరి జీవితాన్ని బ్రహ్మాండంగా సెటిల్ చేసావు చూడు. దట్స్ వై ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. అంత తాగకరా, ఇట్ కెన్ టర్న్ ఎ మ్యాన్ ఇంటు ఎ మేనియాక్. అవునరా, నేను వాళ్ళకి చాలా లక్కీ. నా మూలంగా వాళ్ళ ముగ్గురు లైఫ్ లో సెటిల్ అయిపోయినాయి. ఓకేనా? సరదాగా అన్నాళ్లే రాజా. రిలాక్స్. రిలాక్స్ అవుతాను రావు గారు, ఫుల్ లైఫ్ రిలాక్స్ అవుతాను. బిజీగా ఉండటానికి ఇంకేముంది చెప్పండి. ఫీల్ అవ్వకు విక్రమ్. ఫీల్ అవ్వాలి రావు గారు. చూడండి, ఫస్ట్ నిషాతో పెళ్ళైంది, మా ఇద్దరికి వర్కౌట్ అవ్వక డివోర్స్ తీసుకున్నాం. అక్కడి నుంచి మొదలైంది. పాపం పెళ్ళాం వదిలేసిందని, సెకండ్ హ్యాండ్ అని ఒకటే సింపతి. ప్రతివాడు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏదో అద్భుతాలు సాధిస్తున్నట్టు, నాకేమో ఏదో అయిపోతున్నట్టు. పైగా ఉచిత సలహాలు. నేను కూడా భూతద్దం పెట్టి చూస్తే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బూతులే కనపడతాయి. ఇలాంటి దరిద్రాల మధ్య ఒక చిన్న హోప్లా పవి నా జీవితంలో వచ్చింది సార్. తనకి ఏమని చెప్తే అర్థం అవుతుందిరా తనని నిజంగా నేను ప్రేమిస్తున్నానని. నాకు పవి అవసరం సార్. పవి లేకపోతే నేను బ్రతకలేనని చెప్పట్లేదు సార్, కానీ పవి ఉంటే నా జీవితం బాగుంటుంది, నాకు నచ్చినట్టు ఉంటుంది, తన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అంత ప్రేమిస్తున్నాను సార్ తన్ని. అయినా ఎంత ప్రేమిస్తే తనకేంటి సార్? పవికి తెలియదు కదా నేను మారానని, తనకి నచ్చినట్టు ఉన్నానని. రే, అవును రావు గారు, నాకు పవి కావాలి సార్, పిల్లలు కావాలి సార్, ఒక ఫ్యామిలీ కావాలి. మీరే అన్నారు కదా నా లైఫ్కి పర్పస్ తనే అని. ఇప్పుడు నా జీవితంలో లేదు. విక్రమ్, అదిగారా? ఒకసారి వింటరా.
వీడేంటి ఇక్కడ? వీళ్ళు యుఎస్ లో ఉండాలి కదా. జరుగుతుంది ఇక్కడ. నీ పెళ్ళి ఒక డ్రామానా? ఒక విధంగా నా మొదటి పెళ్లి కూడా డ్రామానే. నా బీర్వాలో నీకు చోటిస్తాను. అంటే నా నా లైఫ్లో నీకు చోటిస్తాను. ఎలాగోలా అడ్జస్ట్ అవుతాను. నా లోకం నుంచి నీకోసం బయటకు వస్తాను. ఆప్షన్ బి, నీతో పోట్లాడతాను. ప్రాబ్లం ఏంటో తెలుసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆప్షన్ ఏ, బ్యాంకాక్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను. ఫ్యామిలీతో ఉంటాను. పవి, ఎక్కడికి? ఫ్యామిలీ అంటే నువ్వే. I deserve that. ఐమ్ సారీ చరణ్, నేను విక్రమ్ని వదులుకోలేను. బట్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ రీసెట్ పవి. ఇది మనకి బిజినెస్ అగ్రిమెంట్, కానీ విక్రమ్కి రిజిస్టర్ మ్యారేజ్. ఎస్ ఎస్. మీ ఇద్దరు లవ్ లో ఉన్నారా? ఓకే, నాకు తన గురించి బాగా తెలుసు. పెళ్ళంటే అస్సలు ఒప్పుకోడు, చాలా కష్టం. విక్రమ్ ఒక ప్రెషర్ కుక్కర్ లా అంటాడు. నువ్వు ప్రెషర్ పెట్టకపోతే మాత్రం నీ పప్పులేం ఉడుకోవు. సరే, ఓ పంచే, వెంటనే పెళ్లి చేసుకోమని అడుగు. ఒప్పుకోడు, అవాయిడ్ చేయి. నిన్ను మిస్ అయ్యేలా చేయి. నువ్వు లేకపోతే ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేయి. చూడు పవి, నాలాగా పెళ్ళయి సపరేట్ అవ్వడం కన్నా పెళ్లికి ముందే సపరేట్ అయ్యి నీ వాల్యూ తెలుసుకొని తనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగేలా చెయ్యి. దిస్ ఇస్ బెటర్. ఇద్దరు కలవాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని అపార్థాలు వచ్చినా వాళ్ళు కలిసి తీరుతారు.